స్నేహితురాలి ఇంట్లోనే చోరీకి పాల్పడి కటకటాల పాలైన ఓ యువ నటి ఉదంతం ఇది. విశాఖలో గత నెల 23న వెలుగు చూసిన భారీ చోరీ ఉదంతంలో పెందుర్తికి చెందిన సౌమ్య శెట్టిని నిందితురాలుగా తేల్చి 4వ పట్టణ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దొండపర్తిలోని బాలాజీ రెసిడెన్సీలో ఉంటున్న రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి జె ప్రసాద్ బాబు ఇంట్లో 74 తులాల బంగారం చోరీకి గురైంది. పెళ్లికి వెళ్దామని బీరువాలో చూస్తే బంగారం లేకపోయేసరికి ప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆధారాలు సేకరించిన పోలీసులు సౌమ్య శెట్టే ఈ చోరీకి పాల్పడినట్టు తేల్చారు. ప్రసాద్ బాబు కుమార్తెకు ఇన్స్టాగ్రామ్తో పాటు సోషల్ మీడియాలో సౌమ్య శెట్టి పరిచయమైంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన సౌమ్య ప్రస్తుతం రీల్స్ చేస్తూ మోడల్ గాను ఫేమస్ అయింది. ప్రసాద్ బాబు కూతుర్ని కలుసుకునేందుకు తరచూ సౌమ్య వారింటికి వచ్చేది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2న ప్రసాద్ బాబు ఇంటికి వచ్చి బాత్రూంకి వెళ్తానని చెప్పడంతో ఆయన కుటుంబ సభ్యులు సరేనన్నారు. ఈ క్రమంలో బీరువా తెరిచి దఫదఫాలుగా సౌమ్య బంగారం దొంగిలించింది. వాటిని బయట అమ్మేసి అప్పులు తీర్చేసి గోవాలో షికార్లు కూడా చేసినట్టు పోలీసులు ధృవీకరించారు. సౌమ్య బ్యాంక్ ఖాతాలు పరిశీలించడంతో ఆమె ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించి ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 40 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.